ఫ్రెండ్స్, ఈ అమ్మాయి బాటిల్లో బంధించిన తన అక్క ఆత్మతో మాట్లాడుతూ ఉంటుందని ప్రతిరోజు ఆ బాటిల్ ని తనతో పాటే ఉంచుకుంటూ అక్కడే పడుకుంటుంది. కానీ ఒక రోజు ఒక అమ్మాయి ఈ బాటిల్ ని చూసి పనికి రాదు అని దానిని బయటికి తీసుకుని వెళ్లి విసిరిస్తున్నాడు. ఆ బాటిల్ చెత్త వేరుకునే వాడికి దొరుకుతుంది. ఇక్కడ ఈ అమ్మాయి ఆ బాటిల్ కోసం వెతుకుతూ ఉంటుంది. కానీ ఆ బాటిల్ దొరకలేదు. ఇంకా తర్వాత రోజు ఒక వ్యక్తి ఆ బాటిల్ ని తీసుకుని వస్తూ ఉంటాడు. ఇంకా అది చూసి ఈ అమ్మాయి వెంటనే బయటకు వస్తుంది. అండ్ ఆ బాటిల్ ని చూసి సైలెంట్ గా బాటిల్ ని తీసుకుని వెళ్లిపోతుంది. ఇంకా అది చూసి ఈ వ్యక్తి కూడా ఏమన్నాడు. ఇంకా తర్వాత రోజు ఒక అమ్మాయి ఈ చిన్న అమ్మాయిని బాటిల్ ని తీసుకుని ఒక పండితుడి దగ్గరికి వెళ్తుంది. ఇంకా అక్కడ ఈ అమ్మాయిని పండితుడు యోగా చేసే పద్ధతిలో కూర్చోమని చెప్తాడు. ఇంకా ఎప్పుడైతే ఈ పండితుడు అమ్మాయి నెత్తి మీద చేయిని పెడతాడో తన శక్తి వల్ల ఈ అమ్మాయి స్ప్రో కోల్పోతుంది. ఇంకా వెంటనే ఆ బాటిల్లో ఉన్న ఆత్మనికి విముక్తి చేస్తాడు. అండ్ ఆ ఆత్మ నేరుగా అమ్మాయి శరీరంలోకి వెళ్తుంది. ఇంకా ఈ పండితుడు ఆ అమ్మాయితో మాట్లాడే సమయానికి ఆ అమ్మాయి అక్కడి నుండి మాయమైపోతుంది. అండ్ ఆ ఆత్మ నేరుగా తన మామ దగ్గరకు వస్తుంది. ఇంకా ఎప్పుడైతే ఈ వ్యక్తి అమ్మాయి లోపల ఉన్న ఆత్మని చూస్తాడో ఒక్కసారిగా భయపడిపోతాడు. ఇంకా వెంటనే లోపలికి వెళ్లి తాంత్రికుడు ఇచ్చిన ఒక తాబీజ్ ని చూపిస్తాడు. దానితో ఆత్మ అమ్మాయి శరీరంలో నుండి బయటికి వచ్చేస్తుంది. ఇంకా దానిని అవకాశంగా తీసుకుని ఈ వ్యక్తి ఏం చేశాడో చూసే ముందు మీకు డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ లో లవ్ యూ మా టైప్ చేయండి. చివరికి ఈ వ్యక్తి అమ్మాయి మీద అటాక్ చేసి అక్కడ నుండి పారిపోతాడు.